ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం చదవండి. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూసితిని. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, గడపలు కదిలిపోనట్లుగా పైకమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టుము. తర్వాత వారిలో ఒకడును తప్పించుకొని వారిలో ఎవడును బ్రతకకుండాను నేను వారిని అందరినీ ఖడ్గమచేత వధింతును. వారు పాతాళంలో చొచ్చిపోయినను అసటి నుండి నా హస్తం వారిని బయటికి లాగును. ఆకాశమునకెక్కి పోయినను అసట నుండి వారిని దింపి తెచ్చేదును. వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అసటి నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనపడకుండా వారు సముద్రంలో మునిగినను అసటి సర్పమునకు నేను ఆజ్ఞయుత్తును. అది వారిని కరసును. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అసటి నేను ఖడ్గమునకు ఆజ్ఞయుత్తును. అది వారిని హతము చేయును. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. ఏమంటున్నాడు? అర్థం అవుతుందా? వచనం అర్థం అవుతుందా? చదివినప్పుడు అర్థం కావాలి. మొదట కొంత చెప్పుసుండగా అర్థం కావాలి. దేవుని వాక్యం నేర్చుకోవాలని ఆలోచించినప్పుడు సమూలమైన నాశనం అనేది విధించబడింది. సమూల నాశనం, దేవుని యొక్క శిక్ష అనేది తప్పించుకొనుటకు గాను కొందరు పాతాళానికి వెళ్ళిపోతారు. దేవుని శిక్షను తప్పించుకోవాలని పాతాళానికి వెళ్ళి అక్కడ దాక్కుంటారు. మరికొందరు అంతరిక్షంలో దాక్కోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది మన వాళ్ళకి ఈ విషయం తెలియదు, నాకు తెలిసింది. ఈ భూగ్రహం అంతా తగలబడిపోతుంది అగ్నితో కొద్ది రోజుల్లో, లేకపోతే కొద్ది సంవత్సరాల్లో, లేకపోతే కొద్ది నెలలలో. ఈ భూలోకం అంతా కాలిపోతుంది అణువాయుధాలతో. మానవులు జనం కొట్లాడుకుంటారు. దేశం కొట్లాడుకుంటుంది. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం, బంగ్లాదేశ్కి ఇండియాకి యుద్ధం, మన చైనాకి ఇండియాకి యుద్ధం, అమెరికాకి చైనాకి యుద్ధం, మన రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం, అమెరికాకి రష్యాకి యుద్ధం, ఇంకా చెప్పాలా ఇజ్రాయెల్కి హమాస్కి యుద్ధం, గాజాకి ఇజ్రాయెల్కి యుద్ధం, మన సిరియాకి ఇజ్రాయెల్కి యుద్ధం, మన సిరియా పైన అమెరికా వాళ్ళు బాంబులు దాడి, రష్యా వాళ్ళు వాళ్ళ యొక్క శత్రువులపైకి వాళ్ళ దాడి. ఇవన్నీ రాను ఏమైపోతుందంటే మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. భూమి కాలిపోతుంది గనుక ఏం చేయాలంటున్నాడంటే, ఎలాన్ మస్క్ అని ఒక ఆయన కుబేరుడు, ధనవంతుడు అన్నట్టు, ఇక్కడి నుంచి జనాలను ఎక్కడికి తరలించాలనుకుంటున్నాడు? మార్స్ అనే గ్రహం మీదకి తరలించాలనుకుంటున్నాడు. మార్స్ గ్రహం. మార్స్ అంటే అంగారకుడు అనుకుంటాను, దాని పేరు అంగారక గ్రహం అంటారు. చూసాడా? ముందు చంద్రమండలంలోకి తరలించాలని ఆలోచిస్తున్నాడు. కొందరు జనాలను, కోటీశ్వరుల్ని అక్కడ బ్రతకటానికి మార్గం లేదు, గాలి లేదు, గాలి
మరి ఎలా చేస్తాడో ఏమో, కాలనీలు కడతారట అక్కడ. మనుషుని యొక్క నైజాన్ని, విత్తనాన్ని కాపాడాలి. కొందరు స్త్రీలను, కొందరు పురుషులను అక్కడ తీసుకుపోయి అక్కడ కాలనీ కడతాడట. ప్లాన్లు చేస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు చెప్పాలా? నిన్ను అక్కడి నుంచి కాలుతో తన్ని మళ్ళీ భూమి మీద పడేస్తాను అంటున్నాడు. భూమి మీద తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాడు మానవుడు. ఎందుకు? భయం అయిపోతుంది. మీకు భయం కావట్లా. మాకు పొలాలనే మాకేం భయము, మా కార్లని మాకేం భయము, మాకు బిల్డింగులని మాకేం భయము, లేకపోతే నాకు ఆరోగ్యం ఉంది నాకేమి భయము అనుకుంటున్నావు. సమూల నాశనము విధించబడింది భూలోకమునకు. ఎందుకు? పాపమే కారణం. దాన్ని అంతకంటే వేరే చెప్పటకు మార్గం లేదు. దేవునికి స్తోత్రం. అయితే పాతాళమునకు వెళ్ళినను, అంతరిక్షమునకు వెళ్ళినను, అక్కడ నుండి దేవుడు పట్టుకొని వచ్చును అంటున్నాడు. 1 సమూయేలు గ్రంథంలో 28వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు, 11వ వచనం నుంచి 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 11వ వచనములో ఏముంది? ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకవేసింది, నీవు సౌలువే, నువ్వు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగగా, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూసుచున్నాను నేను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుతున్నాడు అనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారం చేసిన. ఇక్కడ సౌలుకి నాశనం విధించబడింది. సౌలు యెహోవాని ఆరాధించేవాడు. ఎప్పుడైతే యెహోవా సౌలుని విడిచిపెట్టాడో, సౌలు ఆజ్ఞాతిక్రమము చేశాడో, అప్పుడు యెహోవా సౌలుని విడిచిపెట్టాడు. దావీదుని రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు దావీదుని రాజు యొక్క సింహాసనం మీదకి తీసుకురావాలి. అయితే ఈ యొక్క సౌలు ఆజ్ఞాతిక్రమం చేసినందుకు గాను ఆయనని ఆయన సింహాసనం నుంచి తీసివేశాడు. అందుకని సౌలు మాట యెహోవా వినటం లేదు, సౌలు ప్రార్థన యెహోవా వినటం లేదు. సమూయేలు బ్రతికుండగానే యెహోవా సౌలుని విసర్జించాడు. సమూయేలు చనిపోయిన తర్వాత ఈ యొక్క సౌలు ప్రార్థన అనేది దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు మరలా ఏమంటున్నాడు తెలుసుకోవాలి అని సమూయేలు లేడు కనుక సమూయేలును రప్పింపవాలని ఒక పిశాచు పట్టిన మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ గమనించండి, దేవుడు ఎప్పుడైతే మన ప్రార్థన వినడో మన ఆలోచన ఎడిపోతుంది. దేవుడు నీ ప్రార్థన వింటలేదు, నువ్వేమో తప్పు చేసావు, ప్రార్థన వింటలేదు. అప్పుడు నీ ఆలోచన ఎక్కడికి పోతుంది? సైతాన్ దగ్గరికి పోతుంది. దేవుడు వినకపోతే దయ్యం దగ్గరికన్నా పోయి విందామని. అక్కడ శాపం ఏంటో తెలిసిందా? అయ్యే సౌలు, రేపు ఈ పాటికి నా దగ్గరే ఉంటావు నువ్వు అన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట వింటలేదు కదా, వినవు కదా. ఎన్నిసార్లు గద్దించిన విననల్లనేవాడు ఆకస్మికంగా సస్తాడు. దేవుని వాక్యం గద్దిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే అకస్మాత్తుగా చస్తావు. చెప్తాడు, రేపు నువ్వు చస్తావు అన్నాడు. సౌలుకి ఏమన్నాడంటే దేవుడు సమూయేలు ద్వారా, ఆయన ప్రవక్త కదా, ప్రవక్త చెప్తున్నాడు సౌలుకి, నిన్ను దేవుడు నీ రాజ్యం నుంచి నిన్ను తీసివేస్తున్నాడు. ఎందుకంటే ఆ బర్రెలను, గొర్రెలను, ఆవులను, ఎద్దులను అన్నిటినీ ఆ శత్రువుల దగ్గర నుంచి పట్టుకొచ్చాము. దేవుడు ఏమన్నాడంటే అక్కడే వధించేసే వాటిని, శాపగ్రస్తమైన వాటిని అని దేవుడు చెప్పిన మాట. ఈ సౌలు వినుకోకుండా ఆ దేశంలో వధించుకోకుండా మంచి మంచి శ్రేష్టమైన వాటిని దేవునికి బలిస్తానని పట్టుకొచ్చాడు. అది సౌలు చేసిన
ఆజ్ఞాతిక్రమం. దాని విషయంలో ఈ సౌలుని సింహాసనం నుంచి తీసివేశాడు దేవుడైన యెహోవా. సమూయేలు చెప్పాడు, సమూయేలు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవునికి డైరెక్ట్గా ప్రార్థన చేసిన ఎంతమంది ప్రవక్తలు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనలో దేవుని దగ్గరికి పోవట్లేదు. అందుకని సౌలు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఒక కర్ర పిశాచం కలిగిన స్త్రీని ఎన్నుకున్నాడు. అక్కడికి పోయి సమూయేలుని రక్షిస్తారు. సమూయేలు ఏం చెప్తున్నాడు? రేపు నీవు నాతో ఉంటావు, ఎందుకంటే నీ యొక్క ఆలోచన సరిలేదు, చచ్చిపోతావు. ఎంత చెప్పినా వినవేంటి? దేవుని మాట వినడు. దేవుని వెంబడిస్తూ ఒకేసారి దేవుడు నా మాట వింటలేదని ఒకేసారి వీళ్ళు దెయ్యం దగ్గరికి పోయారు అనుకో, దైవానికి కోపం వస్తుంది, లేపేస్తాడు. ఈ నైట్ నువ్వు లేచిపోతావు. ఎంత చెప్పండి, ప్రాణం పోవటం కదా. సమూల నాశనం, సౌలుకి నాశనం అని చెప్పబడుతుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 10వ వాక్యంలో యెషయా 38వ అధ్యాయం 10వ వాక్యంలో, దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారములకు పోవలసి వచ్చును, నా ఆయుష్ శేషము పోగొట్టుకొని ఉన్నాను అంటే. దినముల మధ్యాహ్న కాలం అంటే ఏంటి? నీకు ఎన్ని దినాలు ఇచ్చాడు? 10,000 దినాలు ఇచ్చాడు. 10,000 దినాలు భూమి మీద బ్రతకడానికి టైం ఇచ్చాడు దేవుడైన యెహోవా. లేకపోతే 20,000 దినాలు ఇచ్చాడు. 1000 దినాలు అంటే 3 సంవత్సరాలు దగ్గర 3 3 9 300 9 కదా. 10,000 రోజులంటే ఎన్ని సంవత్సరాలు వస్తుంది? ఒక్కొక్క 360 రోజులకి ఒక సంవత్సరం లెక్క ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 10,000 రోజులు, లేకపోతే 20,000 రోజులు, లేక 15,000 రోజులు. నేను లెక్కెట్టా సంవత్సరాలన్నింటినీ కౌంట్ వేసి ఇవి ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 30 సంవత్సరాలు, లేకపోతే 40 సంవత్సరాలు రోజులు లెక్కెట్టా. అయితే 10,000 రోజులు బ్రతికే ఆయుష్ ఇచ్చాడు అనుకో నీకు. మధ్యాహ్న కాలం అంటే మధ్యలో పోతావు దేవుని మాట వినకపోతే. 20,000 రోజులకి 30,000 రోజులకి మన బ్రతికే టైం ఎంత? ఒక్కొక్కళ్ళ బ్రతికే టైము 50,000 రోజులు, 40,000 రోజులు, 1000 రోజులు. 1000 రోజులకి 360 రోజులకి 1 సంవత్సరం వస్తుంది. 3 సంవత్సరాలు వస్తుంది దగ్గరగా. అటో ఇటో 2-3 రోజులు అటో ఇటో నీ ఆయుష్ మధ్యలో అయిపోతుంది. 20,000 రోజులు బ్రతకాలంటే 10,000 రోజులే బతుకుతావు, చచ్చిపోతావు. మధ్యాహ్న కాలం అంటే అది నాశనం సంభవిస్తుంది. దేవుని వాక్య ప్రకారము నడక వెనక పోగొట్టం వలన జరిగేది అది. నా మధ్యాహ్న కాలమందు నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళం ద్వారమున పోవలసి వచ్చును. నా ఆయుష్ శేషం పోగొట్టుకుని, ఆయుష్ శేషం వెళ్ళిపోతుంది. హిజ్కియా రాజుకి ఆయుష్ లేదు, నువ్వు చచ్చిపోతావని యెషయా ద్వారా సమాచారం పంపాడు దేవుడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. ఆ గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. కళ్ళలో నీళ్ళు పెట్టి ప్రార్థన చేశాడు. నేను నీ దృష్టిలో యథార్థంగా నడిచాను కదా, నన్ను ఎందుకు తొందరగా తీసుకుపోతున్నావని. సముద్రము అడుగున దేవుని ఉగ్రతను తప్పించుకున్న వాళ్ళని వెళ్తారు. అక్కడ సర్పానికి ఆజ్ఞ ఇస్తాడు పట్టుకోమని. కొందరు ఆకాశంలో దాక్కోనాలని బుధగ్రహం మీద, లేకపోతే అంగార గ్రహం మీద, చంద్రమండలం మీద దాక్కోనాలని కొందరు ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుంచి కింద పడేస్తాను అంటున్నాడు. పాతాళముకి వెళ్ళినను అక్కడి నుంచి పట్టుకొచ్చుదును, పరలోకానికి వెళ్ళినను అక్కడి నుంచి పట్టుకొస్తాను, సముద్రం అడుగులోకి పోయినా నేను నెత్తి జుట్టు పట్టుకుని లాక్కొస్తాను. ఎందుకు? తన్నులు దంతానికి. అక్రమాన్ని సహించటం ఆయనకి ఇష్టం లేదు. అక్రమమును సహించడు, అది సంగతి. అక్రమము చేసి తప్పించుకుందాం అనుకుంటున్నావు కదా, మనల్ని కాదు ఈ లోకమంతటిని అక్రమం చేసి తప్పించుకోవాలనుకుంటున్నారు. నీ అక్రమము నిన్ను పట్టుకుంటుంది, నీ అక్రమము నిన్ను పట్టుకుంటుంది.
2 ఏళ్ళు ప్రార్థన చేస్తే నా తోలు మొత్తబడింది ఒళ్ళంతా. నా ప్రార్థన వలన ఇలా అవుతుందా? నేను అడిగింది వేరే. నాతో దేవుడు మాట్లాడాడు, మాటలైతే మాట్లాడాడు, నాతో సహవాసం చేయని చెప్పాడు. ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తూ నాతో సహవాసం చెయ్యి రా అన్నాడు. ఆ స్వరాలన్నీ రాసిపెట్టా, డైరీలో రాసిపెట్టా, ఏదేది మాట్లాడుతున్నాడు అదంతా రాసిపెట్టాను. అది ఏ టైంలో జరుగుద్దో అవన్నీ అమలైతాయి, టైం వచ్చినప్పుడు అమలైతాయి అన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. భూమి మీద ఒక వాక్యం చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు, అత్తకి కోడలకి పడదు అన్నాడు. ఎందుకు పడదు? అత్తకి కోడలకి ఎందుకు పడదో చెప్పు. నీ ఇంట్లో కోడలు ఉండకోకుండా పోవును కాక. అయిపోయిందా? ఉందా కోడలు? చెయ్యి ఎడ చేస్తావు చూద్దాం. ఇప్పుడు నీ ఇంట్లో కోడలు ఉండదు, నీ ఇంట్లో మనవడు రాడు, మనవరాలు రాదు. ఏమైతుంది అప్పుడు? దేవుని సేవకుడు పోవుగాక అన్నాడు అనుకో, అది అమలవుతుంది. దేవుడు లేకుండా పోవుగాక అన్నాడు అనుకో, అలా అవుతుంది. గొడవల మీద గొడవలు వచ్చి కోట్లు మొత్తం లాస్ అది, కుటుంబమే కూలిపోతుంది. అర్థం కావట్లా? దేవుని సేవకుని సేవని ఆగం చేయాలని నీ ఆలోచన ఏంది? అందుకే ప్రార్థనలో దిగానండి. ప్రార్థనలో దేవుడిని అడుగుదాం, ప్రభువుని అడిగితే ఆయన చెప్తాడు. అసలు నువ్వు నాతో సహవాసం గడుపు అన్నాడు, నన్ను నేను చూసుకుంటా అన్ని విషయాలు అన్నట్టుగా ఉంది. ఆ యొక్క దేవుని దగ్గర నుంచి వచ్చిన స్వరాలు ఉన్నాయండి. స్వరమేనా వస్తుంది. ఈ భౌతికంగా ఏం రావచ్చు, లేకపోతే నిద్రలో ఏం రావచ్చు, ప్రార్థనలో ఉన్నప్పుడు వినొస్తాయి, స్వరాలు వస్తాయి. పిలుస్తున్నాడండి. మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, సింగుని పిలువు ఇటు నాతో సహవాసం చేయటానికి అని పిలుస్తున్నాడు ప్రభువారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు, అప్పగించాలి ప్రతిదాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమూల నాశనము భూమికి విధించబడిందని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, సముద్రం అడుగునకు వెళ్ళినను, ఆకాశంలోకి వెళ్ళినను, పాతాళంలో దాక్కుందాం అనుకున్నాను. నాకు కోట్ల కొలది ఆస్తులను అవన్నీ నన్ను కాపాడుతాయి అనుకున్నాను, అవన్నీ నిన్ను కాపాడవు. నువ్వు సముద్రం అడుగునకు పోయిన సముద్రం నిన్ను కాపాడదు. ఆకాశంలోకి ఎక్కిపోయిన ఆకాశంలో నువ్వు దాక్కోవాలనుకున్నా, చంద్రమండలంలో అంగారక గ్రహం మీద బుధ గ్రహం మీద దాక్కోవాలనుకున్నా అక్కడ నువ్వు దాగలేవు. మన భూమి మీద ఎక్కడన్నా బంకర్స్ ఏర్పాటు చేసుకున్నాం, బంకర్లో దాక్కోవాలనుకున్నా అక్కడి నుంచి నిన్ను పట్టుకొస్తాడు. వాక్యం బోధించబడింది, తప్పించుకోవటానికి మార్గం లేదు. నాశనం విధించబడింది. సముద్రం అడుగునకు వెళ్ళినను, అక్కడి నుండి ఆయన హస్తము వెతికి తీసుకుని వచ్చును అంటున్నాడు. రెండవ అంశం ఈ వాక్యములో దేవుని మహత్యమును గురించి చెప్పబడుతుంది. 104వ కీర్తన 32వ వచనములో, 104వ కీర్తన 32వ వచనం, 104:32 వచనంలో దేవుని మహత్యము. రెండో పాయింట్, మొదటిదేమో సమూల నాశనము అని చెప్పాడు. నువ్వు ఎక్కడున్నా పట్టుకొస్తా. ఎక్కడ దాగుతావు దేవుని యొక్క సన్నిధి నుంచి? బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని సన్నిధి నుంచి తప్పించుకొని దాగవల్లని ఎక్కడుండాలనుకుంటున్నావు? నువ్వు సర్వవిశ్వంలో ఎక్కడ దాగుదావు అనుకుంటున్నావు? నువ్వెక్కడ దాగలేవు దేవుని కన్ను నుంచి. ఆయన కన్ను వెదికి పట్టుకొని వస్తుంది, వెదికి పట్టుకుంటుంది. అక్రమం చేయి నీవు క్రమానికి రావాలంటాడు. అక్రమము చేయి నీవు క్రమానికి రావాలి, క్రమమునకు రావాలేనో అంటాడు. ఒప్పుకుంటాడు, క్రమానికి వస్తే ఒప్పుకుంటాడు. దేవుడు ఆలోచించేది ఎప్పుడు ఏంటంటే డిసిప్లైన్నే ఆయన అంగీకరిస్తాడు. డిసిప్లైన్ లేని విశ్వాసులు 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, డిసిప్లైన్ లేని వాళ్ళందరినీ ఇంటికి పంపించేశాడు. ఆ సైన్యంలోకి 32,000 మంది వచ్చారు. గిద్యోను టైంలో 32,000 సైన్యం. అందులో 32,000 సైన్యంలో
ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు? 300 మంది మిగిలారు సైన్యం. 300 మంది క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. 32,000లో 300 మంది తగ్గితే ఎంత ఉంటుంది సంఖ్య? 32,000. 1000లో 300 పోతే 700 కదా. 31,000 32,000 కదా. 31,700 1700 అన్నట్టు సైన్యం. 32,000లో 300 పోతే ఎంత ఉంటుంది సైన్యం? 32,000 మందిని 300 తప్ప మిగతా వాళ్ళందరినీ వెనక్కి పంపించాడు. యుద్ధం చేయడానికి 300 మందిని ఎన్నుకున్నాడు. మిగతా వాళ్ళందరినీ ఇంటికి పండి అన్నారు. ఇంటికి పండి అన్నాడు. వాళ్ళందరూ సంబరంతో ఇంటికి పోయారు. మన ప్రాణాలు దక్కుతాయి కదా అనుకున్నారు. దేవుడు క్రమశిక్షణని అనుమతిస్తాడు. క్రమం లేకుండా ప్రవర్తిస్తే దాన్ని తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రమమైన సంఘాలన్నీ ఉంటాయి. దేవునికి కావాల్సింది జాతరలాగా ఉన్న లక్షల మంది జనం కాదు. దేవునికి కావాల్సింది 300 మందే. దేవునికి కావాల్సింది 190 దేశాలు కావు. 190 దేశాల్లో ఉన్న ఆయన ఇష్టానుసారంగా నడిచే దేవుని బిడ్డలు ఉంటారు చూడు. 190 దేశాల్లో ఉన్న దేవుని బిడ్డలు, ఆయనకి ఇష్టమైన రీతిలో నడిచే దేవుని బిడ్డలు. 190 దేశాల్లో 200-350 కోట్ల జనం ఉందనుకో, క్రీస్తుని ఎరిగిన వారు. అందరిలో ఆయనకి ఇష్టంగా నడిచే వాళ్ళే కావాలి. అది తక్కువ % జనం వస్తారు. 1 కోటి మంది 2 కోట్ల మంది రావచ్చు. 350 కోట్లు లేకపోతే 300 కోట్లు రాకపోవచ్చు. అదంతా జాతర, జంగిలి మంది. వాళ్ళందరినీ పరలోకం తీసుకుపోడండి. అవును, నిజమే నేను చెప్పేది. దానికి తూర్పారబట్టడానికి శ్రమను అనుమతిస్తే ఆ శ్రమ అనే గాలి జనాలని లేపేస్తుంది. శ్రమలు ఆ శ్రమల్లో లేపేస్తుంది. వాళ్ళ విశ్వాసం నిలబడదు. వాళ్ళందరూ తేలిపోతారు. 2-3 కోట్ల జనం తేలేరనుకో విశ్వాసులు, ప్రాణాలు కూడా అర్పించగలిగిన వాడు. వాళ్ళని ఆయన కొట్లో తీసుకుంటాడు. ఆయన రాజ్యాన్ని తీసుకుంటాడు. అసలు క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు. కనుక దేవునికి స్తోత్రాలు. మీరు శ్రద్ధగా వినండి. మీలో మీరు బలమైన విశ్వాసులుగా తయారవ్వాలి అని వాక్యం బోధిస్తుంది. చూడండి, రెండవది దేవుని మహాత్యం 104లో 32వ వచనం. దేవుని మహాత్యం 2వ భాగంలో దేవుని మహాత్యం ఏంటి? 104వ కీర్తనలో 32వ వచనం. 32వ వచనంలో ఏమంటే, ఆయన భూమిని చూడగా అది వణుకును, పర్వతములను ముట్టగా అవి పొగరాజును. పర్వతాలను ముడితే పొగరాజునండి. మన దేశంలో అగ్గి తగిలితే పొగరాజా? నిప్పులు మన అగ్గిపెట్టి వేసిపోయి పర్వతాల్లో ఎండిపోయిన కొమ్మలకి తగిలిస్తే అదే తగలపడిపోద్ది కదా. ఆయన ముట్టగా పొగరాజడం ఏంటి మరి? అది మహాత్యాన్నే చూపిస్తుంది. దేవుని మహాత్యం అంటాం. దేవుని మహాత్యం. ఆయన భూమిని చూడగా అది వణుకుతుంది. భూమి వణుకుతుంది కదా. అంటే అర్థం ఏంటి? భూమి వణకటం అంటే భూకంపాలండి. భూమి వణకటం అంటే ఎర్త్ క్వేక్స్. ఆయన భూమిని చూసినప్పుడు కేక్ అవుతుంది. ఆ కేకుల్లో ఏమవుతుంది? కేకులో ఏమైపోతారు? చచ్చిపోతారు. చాలా మంది చచ్చిపోతారు. ఆయనకి ఇష్టం లేని వాళ్ళందరూ చచ్చిపోతారు. ఒకటి, ఆయన పర్వతంలోని ముట్టగా అవి పొగరాజులు. ఇంకో క్వశ్చన్ చూద్దాం. 46లో 6వ వాక్యం. మన కీర్తన 46 6వ వాక్యంలో, కీర్తన 46 6వ వాక్యంలో, జనములు ఘోషించుచున్నవి, రాజ్యాలు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నది. కంఠధ్వని వినిపిస్తే భూమి కరగటం ఏంటి? మోషే కాలంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఏంటంటే, దేవుని యొక్క స్వరమును ఘోరధ్వని వలె ఆ స్వరమును వినిపింపగా ఆ స్వరము యొక్క శబ్దాన్ని వాళ్ళు వినలేకపోయారని రాసి ఉంటుంది. అప్పుడు ఆయన ముసుగు వేసుకొని వచ్చాడు, కిందికి దిగాడు అన్నట్టు ఉంటుంది. నువ్వే మాట్లాడిపోయి ఆయన దగ్గరికి పోయి, మేము మాట్లాడలేము, మేము వినలేము, ఆ స్వరం వినలేము, ఆ శబ్దం వినలేము అని చెప్తారు. అంటే ఈ యొక్క దైవవాక్యంలో
ఆయన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నది. భూమి కరగటం అనేది ఇంకొక భాగం కూడా ఉంటుంది. భూమి కరగటం అంటే, భూమి అంటే ఎవరు? క్వశ్చన్ అన్నట్టు. భూమి అంటే ఎవరు? భూమి నుండి గ్రౌండ్ ఎర్త్ అంటారు కదా. భూమి అంటే భూమే, ఎర్త్ అంటే ఎర్తే కాదు. భూమి కరిగిపోవును. నీ హృదయం కరుగుట అనేది భూమికి వస్తుంది. నువ్వు నీ దేహం అంతా ఏంటిది? ఈ దేహం అంతా ఏంటిది? మట్టే కదా. మట్టే బంగారం? బంగారం అన్న ఉంటుంది కానీ మట్టి ఉండదమ్మా. బంగారం అన్న నిల్వ ఉంటుంది, వెండి అన్న నిల్వ ఉంటుంది, ఈ బిల్డింగ్ మెటీరియల్ అని ఉంటుంది. కానీ నేను ఉండను అనుకో, కొంత సంవత్సరాలు అయితే మట్టిలోకి వెళ్తా కదా. మొన్నైనది మంటికి చేరాలని వాక్యం బోధిస్తుంది. మొన్నైనది వెనకటికి మట్టికి వెళ్ళాలా. ఇది ప్రసంగిలో మొన్నైనది వెనకటికి మట్టిలోకి రావాలా, ఆత్మదేవుని దగ్గరికి పోవాలి. భూమి అంటే రెండు అర్థాలు తీసుకోవాలి. ఈ ప్రకృతిగా మనం కనపడే నేల, దీన్ని తీసుకుంటాము. రెండోది మానవుడిని తీసుకున్నాలి. భూమి అనగా మనిషి. మీరు ఎప్పుడైనా చూసారు భూమి కరగటం? భూమి కరుగుట అంటే ఏంటి? కరెక్టే. భూమి కరగటం అంటే జనరల్గా ఈ భూమి, ఈ నేల ఎప్పుడైనా కరగటం చూసారా? చూడాల. అగ్నిపర్వతం దగ్గరికి పోయి చూడండి. అగ్నిపర్వతం పగిలినప్పుడు లోపల నుంచి లావా ఎట్లా వస్తుంటుంది? నిప్పులు. అయితే ఈ భూమి కరిగిపోతుంది కొంతకాలానికి. భూమి కరిగిపోతుంది ఒకటి, భూమి నాశనం అయిపోతుంది అని చెప్పబడింది వాక్యంలో. తర్వాత భూమి కరగటము, భూమి కంపించటము, ఎర్తక్వేక్ రావటము, మనుషులు కూడా భూమియే. రెండు అర్థాలు అన్నాను. ఒకటి నేల కరుగుట, నేల మట్టి కరగటం అనేది నేను ఎప్పుడు చూడలేదు. మరి అగ్నిపర్వతం కరిగి లోపల నుంచి భూమి లోపల నుంచి బయటకు వస్తుంది, కానీ నేల కరగటం నేను చూడలేదు. ఇక రానున్న రోజుల్లో చూస్తామేమో. నేల అనేది, గ్రౌండ్ అనేది విల్ బి మెల్టెడ్. గ్రౌండ్ విల్ బి మెల్టెడ్. భూమి కరిగిపోతున్నది. కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నది. ఈ నాశనము జరిగేటప్పుడు భూమి కరుగుతుంది. ఎర్త్ విల్ బి మెల్టెడ్. ఎర్త్ విల్ బి మెల్టెడ్. మెల్టెడ్ అంటే కరిగిపోవటం. మనుషుల హృదయం కరగకపోతే వారి హృదయం ఏ విధంగా ఉంటుంది? రాయిలాగా ఉంటుంది. మనిషి హృదయం కరగకపోతే, ఆ మెత్తని హృదయం అనుకో కరుగుతుంది, కదులుతుంది. రాతి హృదయం మనకు కరగదు. దేవునికి స్తోత్రాలు. దైవవాక్యంలో ఈ విధానాలు ఉన్నాయి. అయితే ఇంకొక వచనం చూద్దాం. ఈ కీర్తనలో 11వ కీర్తన 4వ వాక్యం. దీనిలో యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు. ఇది నిజమేనంటారా? వాక్యం కదండి, నమ్మాలి కదా. ఏనంతటి తెలియటా? యెహోవా కన్నులు నరులను పరిశీలించుచున్నవి. నిజమా? ఎట్లా తెలుసుకుంటాం? జరిగిపోయిన కొన్ని సంఘటనలను బట్టి మనం తెలుసుకొనవచ్చు. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. ఇంకా కొద్దిసేపటికి అగ్నిగుండంలో కాలిపోతారు, బూడిదైపోతారు. ఎవరో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. అంతేనా? ఈ సన్నివేశాన్ని ఇక్కడ నెబుకద్నెజరు ఆ దర్బార్లో జరుగుతున్న సన్నివేశాన్ని దేవుడు చూశాడా? చూడబట్టే కదా ఆయన అక్కడ దిగొచ్చింది. ఇక్కడేమో జరుగుతుంది, వీళ్ళని ఏదో శ్రమపరుస్తారు, వీళ్ళని కాల్చిపడేస్తారు ఈ చక్రవర్తి. ఎందుకని? బొమ్మకి మొక్కనందుకి. బొమ్మకి మ్రొక్కనందుకి. ఏం బ్రదరు? బొమ్మకి మ్రొక్కనందుకి వాళ్ళని చంపుతున్నారు అన్నట్టు. రేపు జరగబోయేది అదే. నువ్వు బొమ్మలకు మ్రొక్కనందుకి
క్రైస్తవ విశ్వాసి బొమ్మకి మొక్కనందుకి, బొమ్మ వాళ్ళు యూదులు, వాళ్ళు కల్దీలు, బబులోనీయులు. రేపు జరగబోయేది, రేపు అంటే రేపు కాదు, క్రైస్తవ్యానికి జరగబోయేది బొమ్మలకు మొక్కనందుకి వీళ్ళని చంపుతారు. ఎవరిని? మొక్కనోళ్ళని. ఎవరు? విరోధులు. ఆ రోజులు రాబోతున్నాయి. వాటినే 7 ఏళ్ల శ్రమలు అంటారండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి, ఆయన కన్నులు పరిశీలిస్తున్నాయి భూమి మీద ప్రతి నరుడి హృదయాన్ని. ప్రతి నరుడి హృదయం పరిశోధనలో ఉంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో 22వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. దేవునిపై తిరుగుబాటు చేసిన ఏళ్ళ శిక్షణ తప్పించుకోలేరు. ఒకటి, తిరుగుబాటు చేసిన వారు శిక్షణ తప్పించుకోలేరు. తర్వాత విపత్కరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతారు. తిరుగుబాటు, రేబెల్ అనేవాళ్ళు 5వ అధ్యాయంలో 22వ వాక్యంలో, సముద్రము దాట లేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించును దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకును సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అంటున్నాడు. నా సన్నిధిని వణకరా, ఇదే యెహోవా వాక్కు. వణకాలా వద్దా? భయపడాలా వద్దా? సముద్రం యొక్క ఆటుపోట్లను నిర్ణయించాడు. దాని సరిహద్దులు తీసివేస్తే, దాని బౌండరీస్ని, దాని ఫెన్స్ని కట్ చేసి పడేస్తే భూమి మీదకి నీళ్ళు వచ్చేస్తాయండి. భూమి నీళ్ళలో మునిగిపోతుంది. దీన్ని మీకు నియమించి మీకు బ్రతకండ్రా అని భూమి మీద అవకాశం ఇస్తే నన్ను మీరేం చేస్తున్నారు? నాకు భయపడరు అంటున్నాడు. తర్వాత దేవునిపై తిరుగుబడి చేయటం అంటే అదే, భయపడకపోవటం, వణకకపోవటం, ప్రభు అంటే భయం లేకపోవటం. 7వ వచనంలో, ఆమోసు గ్రంథంలో 7వ వచనం, 5వ వచనం అయిపోయింది, 6వ వచనం అయిపోయింది, 7వ వచనం, 8వ వచనం. ఆమోసులో 9వ అధ్యాయంలో చెప్పబడింది కదా, 7వ వచనము, 8వ వచనం. ఇశ్రాయేలీయులారా, మీరును కూషీలును నా దృష్టికి సమానులు కారా అంటున్నాడు. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలీలను, కప్తోరు దేశంలో నుండి ఫిలిష్తీయులను, కీలు దేశంలో నుండి సిరియనులను రప్పించి తిని. 8వ వచనం. పోయిన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీదనున్నది. దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఈ వచనం గమనించండి. యెహోవా నిష్పక్షపాతి. ఎన్ని దేశాల జనాలు చెప్పాడు ఇక్కడ? వీళ్ళు ఇజ్రాయిల్ దేశపోళ్ళు కాదు వీళ్ళు. ఇక్కడ చెప్పండి జనం కీరు దేశం అంట, సిరియనులట, సిరియా నేటి సిరియా, కప్తోరు దేశం, తర్వాత దేశంలోని ఫిలిస్తీయులు కప్తోరు అంటే ఫిలిస్తీయుల దేశం అయి ఉంటుంది. ఐగుప్తు దేశం, కూషి దేశం నా దృష్టికి సమానులు కారా అంటున్నాడు. కొన్ని దేశాలు చెప్పాడు అక్కడ. రాయటానికి సబ్జెక్ట్ ఎక్కువైతుంది కదా, 2-3 దేశాలు చెప్పాడు. ఆ దేశాల్లో అందరూ నా దృష్టికి సమానులు కారా అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇంగ్లీష్ వారు, మన నీగ్రోలు, వీళ్ళందరూ నా దృష్టికి సమానులు కారా అన్నట్టు భావం. 2-3 కొటేషన్స్ ఇచ్చాడని దాని రీతిగా మిగతాది కూడా గ్రహించాలి. ఈ జాతులు, ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల ఎళ్ళ, అన్ని దేశాల ఎళ్ళ, అన్ని జనముల ఎళ్ళ ఆయన నిష్పక్షపాతి. ఒక ఇజ్రాయెల్ పక్షంగా ఆయన ఉన్నాడు అనుకోవద్దు. ఎవరు అక్రమం చేస్తే వారిని సమూలంగా నాశింపజేస్తాడని చెప్పబడుతుంది. అయితే యెహోవా నిష్పక్షపాతి. అన్ని జాతుల వారు దేవుని దృష్టికి సమానులే. అది అన్ని జాతులు దేవుని దృష్టికి సమానులే. ఇక్కడ జాతులను ఆయన ఏర్పాటు చేయలేదు, వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు.
ఈ ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. జాతి అంటే ఏంటి బ్రదర్? రేసు. జాతి అంటే ఏంటి? కులమా? వంశం కూడా కాదు, కులం కాదు. మనవాళ్ళు భాష అది. కులం అని మనవాళ్ళు అనుకునే జనం అనుకుంటారు. జాతి అనగా నేషన్ అనే పదానికి సరైన అర్థం రావాలా. కులం క్యాస్ట్ అంటే కులము, వంశం అంటే పెడిగ్రీ అంటే వంశం, పూర్వం నుంచి వంశావళి కింద వస్తుంది. మన నేషన్స్ ఇక్కడ వాడబడింది. ఈ జాతి అనగా నేషన్, ప్రతి నేషన్, నీగ్రో జాతి, అమెరికా తెల్ల జాతి, నల్ల జాతి, పసుపు జాతి, ఇట్లా వస్తుంది. జాతులు అనేది నేషన్స్. అన్ని నేషన్లు నాకు సమానులే అంటున్నాడండి. సమానులే, పాపం చేయవారి రాజ్యమును ఆయన నాశనం చేయును. ఇది ఏ రాజ్యం పాపం చేస్తుంది? ఇప్పుడు ఉత్తర ఇండియా నాశనానికి దగ్గరలో ఉంది. మనందరం గుర్తుపెట్టుకుందాం. నన్ను గుర్తుపెట్టుకోండి, రాసుకోండి డైరీలో. నేను చెప్పేది రాసుకోండి అంటున్నా. ఉత్తర ఇండియా నాశనానికి దగ్గర పడుతుంది. మన ఇండియానండి 2 భాగాలు అవటం కాదు, దక్షిణ ఇండియా ఉత్తర ఇండియా 2 భాగాలు అవటం అది చెప్పట్లేదు నేను. అయితే అవ్వచ్చు, 2 దేశాలు అయిపోవచ్చు. అయితే అక్కడ ఒక పెద్ద భూకంపం పెట్టాడు లోపల దేవుడైన యెహోవా. అది వాళ్ళకి తెలియట్లా. దేవుడు పెట్టాడు అనుకోవట్లేదు. శాస్త్రవేత్తలు చెప్తున్నారు హిమాలయాలు కరిగిపోతాయట, యమున గంగా నది ఎండిపోతుందట. ఇక అక్కడ వచ్చిన భూకంపం చేత 70 కోట్ల జనం చచ్చిపోతారట. 70 కోట్లు. మన ఇండియా జనం ఎంత ఇప్పుడు? 146 కోట్లు కదా. 70 కోట్లు జనం చచ్చిపోతే ఇండియాలో అప్పుడు ఎంత ఉంటుంది? జనం ఎంత ఉంటుంది? దక్షిణ ఇండియాలో వాళ్ళే ఉంటారు కదా. ఎందుకు ఆ నాశనం దేవుడు అనుమతించాడని? ఎందుకు అనుమతించాడు? వారి యెహోవాని ఆరాధనలో లేరు, వారి యెహోవా యొక్క ఆరాధనలో లేరు. దానికి ఒక పీరియడ్ టైము నియమించాడు. ఆ హిమాలయాల అడుగు భాగంలో పెద్ద భూకంపం ఉందటండి. శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అది ఏదో క్షణంలో వస్తుందని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. దేవునికి స్తోత్రాలు. అయితే ఇవన్నీ పాపం చేయవారి రాజ్యమును ఆయన నాశనము చేయను. ఏమన్నాను చెప్పండి? పాపం చేయవారి రాజ్యమును ఆయన, ఎవరు? ఏ రాజ్యం పాపం చేస్తుందో ఆ రాజ్యాన్ని నాశనం చేస్తాడు. ఏ జాతి అంటే కులము వంశం అనలేదు నేను. నేషన్ హిందూ జాతి అంటే నేషన్, అది ముస్లిం జాతి అదొక నేషన్, క్రిస్టియన్ జాతి అదొక నేషన్. ఆ యొక్క పాపం చేయవారి యొక్క రాజ్యాన్ని నాశనం చేస్తున్నాడు.